సోములు, గౌరీ బస్తీ వాళ్ళందరితో కూడా కౌశికి వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు ముందుగా కౌశికి, సురేష్ మాత్రమే అక్కడికి వస్తారు. "ఎంతసేపమ్మా మీకోసం ఎదురు చూడ్డం? ఈ గౌరీని చేసుకునేవాడు మాటి మాటికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. మేము చచ్చిపోతున్నాం సమాధానం చెప్పలేక. ఇంతసేపా రావటానికి" అని సోములు అరుస్తూ ఉంటారు. అప్పుడే జేడీ, కేడీ అక్కడికి వస్తారు. "నువ్వెందుకు చచ్చిపోవటం? వాడినే రమ్మను. వాడి సంగతిది మేమే చూసుకుంటాం. వాడితో మేమే మాట్లాడతాము" అని జేడీ అంటే, "ఎవరు వచ్చినా కూడా మీరు డబ్బులు ఇవ్వాల్సిందే. మీరు తప్పించుకోలేరు" అని సోములు అంటాడు. "ఏంటి డబ్బులే కదా కావాల్సింది? ఇస్తాను తీసుకోండి" అని జేడీ గౌరీ చెంప పగలగొడుతుంది. దాంతో గౌరీ రెచ్చిపోతూ, "నన్నే కొడతావా? ఉండు, ముందు ఈ వీడియోలన్నీ ఆన్‌లైన్‌లో పెట్టేస్తాను" అని గౌరీ చాలా రెచ్చిపోతూ బెదిరిస్తూ ఉంటుంది. అప్పుడు వాడి పరువు పోతుంది అని గౌరీ వార్నింగ్ ఇస్తూ ఉంటే, "వీడియోలు చూపిస్తావు అంతే కదా" అని జేడీ అంటుంది. అవునని గౌరీ అంటే, "వీడియోలు మీరు చూపించటం కాదు, రేయ్ టీమ్ లీడర్ చూడరా ముందు నేను వీడియోలు చూపిస్తాను" అని కేదార్ అంటాడు. తన చేతిలో ఉన్న మొబైల్లో మొత్తం సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తూ ఉంటారు. గౌరీ కావాలనే సురేష్ కారు కింద పడడం, తర్వాత సురేష్ గౌరీని "ఆగు ఆగు నా పర్స్ ఇవ్వు" అని వెంటపడడం, గౌరీ ప్లాన్ ప్రకారం పరిగెత్తుకుంటూ అక్కడికి రావటం మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తూ ఉండటంతో ఇక సురేష్కి చాలా కోపం వస్తుంది. "రేయ్ నన్నే ఇంత మోసం చేస్తారా? మీరంతా టీం కదా" అని సురేష్, సోములు చెంప పగలగొడతారు. అవును, వీళ్ళంతా సిండికేట్గా ఫామ్ అయిపోయి ఒక టీంని ఏర్పాటు చేసుకొని అందరినీ ఇలా మోసం చేస్తూ ఉంటారు. మీరు మాత్రమే కాదు, ఇలా వీళ్ళు చాలా మందిని మోసం చేసి డబ్బులు గుంజటమే వీళ్ళ పని అని దాత్రి, కేదార్, గౌరీ, సోములు కుట్ర మొత్తం బయట పెడతారు. కౌశికి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. అలా సురేష్ ఏ తప్పు చేయలేదని, నిర్దోషని జేడీ, కేడీ నిరూపించటంతో కౌశికి జేడీ, కేడీకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది.